హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్స్ వరల్డ్. ఈరోజు చేయబోయే రెసిపీ క్యాబేజీ ఫ్రై. క్యాబేజీని అందరూ ఉడకబెట్టి చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మామూలుగా కట్ చేసుకున్న ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా క్యాబేజీ ఫ్లవర్ తీసుకొని దాన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి క్యాబేజీని. దానిలో కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇట్లాగా బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఇట్లా చేసిన తర్వాత మూత వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకు వేసి ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేగినాయో లేదో ఒకసారి మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో కొద్దిగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. 2 నిమిషాలు ఇట్లా బాగా తిప్పేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ దీనిలో ముక్కల్ని బాగా పసుపు ఉప్పు వేసి బాగా ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇవి వేసేయాలి. ఇలా వేసుకొని బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఐదు నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. మూత తీసి ఎలా ఉందో చూద్దాం. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 or 10 minutes ఇట్లాగా బాగా వేయించుకోవాలి. 10 నిమిషాలకి ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. బాగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందాక క్యాబేజీ ముక్కల్లో కలిపాం కదా. సో ఇప్పుడు కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. తగినంత చూసి వేసుకోండి. కారం అది వేసిన తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా మూత పెట్టేద్దాము 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేడివేడిగా క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఫ్రెండ్స్.